హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 13 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది గోట్ లైఫ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జూలై 19th అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ది గోట్ లైఫ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 బహిష్కరణ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనం చెప్పిన జూలై 19th అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది గైస్. ఈ మూవీ వచ్చేసి మనకి జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ బహిష్కరణ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు తెలుగు వర్షన్ అయితే మనకు జూలై 19th అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే చెప్పడమే జరిగింది. సో జూలై 19th కూడా అయితే మనకు తెలుగు వర్షన్ అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే రాలేదు. సో మీకు తెలుగు వర్షన్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే, తెలుగులో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది, విత్ హెచ్‌డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెంబర్ 4 రాజమౌళి గారి బయోపిక్‌గా వచ్చిన మోడ్రన్ మాస్టర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 2వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు మోడ్రన్ మాస్టర్ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 త్రిష గారు తీసిన బృందా మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 2వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు బృందా మూవీ అయితే సోనీ లివ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకైతే కన్ఫర్మ్‌గా అయితే బృందా మూవీ అయితే మనకు ఆగస్టు 2వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 చట్నీ సాంబార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. జూలై 26న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చట్నీ సాంబార్ మూవీ అయితే చూసేయండి. నెంబర్ 7 టర్బో మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు మమ్ముట్టి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఒక సైడ్ క్యారెక్టర్‌లో మనకైతే మన సునీల్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఆ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్టు 9న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు టర్బో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 రాజు యాదవ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు ఆహా వాళ్ళే తీసుకోవడమే జరిగింది. వాళ్ళ అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు జూలై 24న అయితే ఈసారి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 రజాకార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈసారి అయితే బరాబర్‌గా అయితే మనకు రజాకార్ మూవీ వచ్చేసి జీ5లో అయితే ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్స్ 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఇంకా అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ హిందీ వర్షన్ అయితే ఎట్టకేలకైతే మనకైతే రిలీజ్ అయితే కాబోతుంది. సో హిందీ వర్షన్ మనకు ఒక టెలివిజన్ ఛానెల్‌లో అయితే టీవీ ఛానెల్‌లో అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సోనీ మాక్స్ అనే టీవీ ఛానెల్‌లో వచ్చేసి మనకు జూలై 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఏజెంట్ మూవీ హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ మనకి హిందీ వర్షన్ వచ్చేసి జూలై 28న అయితే మనకు టెలివిజన్ టీవీ ఛానెల్‌లో సోనీ మాక్స్ అనే ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 11 కిల్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది గైస్. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు కిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కిల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 12 భారతీయుడు 2 మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 10వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఇండియన్ 2 మూవీ అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఆగస్టు 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేసి మనకైతే బ్లాక్ బస్టర్
హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది.